డైరెక్టర్ అయితే లెఫ్ట్ అయిపోయారు అండ్ కొత్త వాళ్ళు అయితే జాయిన్ అయ్యారు. అండ్ ఈ దెబ్బతో మనకి హరిహర వీరమల్ అయితే మనకి షెడ్కి వెళ్ళే సూచన అయితే 100% కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా అంత గొప్పగా లేదు. పాన్ ఇండియా బయటికి అయితే రెస్పాన్స్ ని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు మ్యాక్స్ అసలు మనకి పెద్దగా ఏమీ రాదనమాట. ఓన్లీ మనకి తెలుగు సేవింగ్ అని చెప్పాలి. డైరెక్టర్ కృష్ గారు అయితే మనకి ప్రాజెక్ట్ ని లెఫ్ట్ చేసి మనకి వెళ్ళిపోయారు అనమాట. టీజర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన పేరు పక్కన మనకి ఇంకొక పేరు కూడా యాడ్ చేశారు, ఆ జ్యోతి కృష్ణ అని చెప్పేసి. ఆయన ఎవరో కాదు, మన రూల్స్ రంజన్ డైరెక్టర్. సో నెక్స్ట్ మనకి ఇంకా ఆయనే డైరెక్షన్ చేస్తారు అనమాట. ఏమైంది బ్రో అంటే 3 సంవత్సరాలు అయింది మనకి హరిహర వీరమలు బిగిన్ అయిపోయి. సో కృష్ గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి వెయిట్ చేస్తూ కూర్చుంటారు. మనకి హీరో షూటింగ్ లో జాయిన్ అయితేనే కదా దాన్ని కంప్లీట్ చేయగలరు. అందుకే ఇంకా నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసి అనుష్క గారితో మూవీ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ గురించి ప్రోగ్రెస్ అనమాట. సో ఓవరాల్ గా తప్పు ఎవరిది అంటే అది యాక్టర్ మీదకే వస్తుంది. ఆయన పొలిటికల్ బిజీ ఉన్నారు, ఆ విషయం అందరూ తెలుసు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన వల్లే కదా మొత్తం మనకి ఆగిపోతుంది. అండ్ రీసెంట్ గా మీకు థియేటర్ లో మూవీని ఎలా షూట్ చేస్తారో మీకు కంప్లీట్ గా లోపలికి వెళ్ళి మీకు ఎక్విప్మెంట్, టెక్నాలజీ, కాస్ట్ అంతా మీకు చూపించాను.